లడ్డూ కల్తీ వ్యవహారంపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమన్నారు బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్. స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఇలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీటీడీలో ఇలాంటి తప్పులు జరగకుండా చేయాలన్నారు. టీటీడీని వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తులకు సేవ చేసేలా ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని ఆయన కోరారు. రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పుంగనూరు నుంచి ప్రారంభమైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర నేడు తిరుపతికి చేరుకుంది. అనంతరం టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరిగే కైంకర్యాలలో స్వామికి ప్రసాదించే స్వామికి నైవేద్యం చేసే ప్రసాదాలలో స్వామివారి భక్తులకు ఎంతో పవిత్రంగా పంపిణీ చేసే లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించి కల్తీలు చేసి నిషేధిత వస్తువులు ఉన్న నెయ్యిని స్వామివారి ప్రసాదానికి లడ్డు ప్రసాదానికి వాడారని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వము ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని కేవలము ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి ఒక రాజకీయ